వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో అమరావతి దేశం చూపే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళందరూ చూపు ఇప్పుడు అమరావతి వైపే ఉంది. సో అమరావతి గత 5 సంవత్సరాల్లో ఎలా పక్కన పడేసారో మనం చూసాము. మళ్ళీ కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రావటం, సో ఆయన చేతుల మీదే అసలు అమరావతి అనేది స్టార్ట్ అయింది. సో ఆయన చేతుల మీదే మళ్ళీ పునర్నిర్మాణం కూడా జరగబోతుంది. సో ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అక్కడ అని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ముందుగా అమరావతి గురించి మీరు ఏం చెప్తారు? అమరావతి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్ అండి. ఆయన అన్ని ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఏపీకి అక్కడ క్యాపిటల్ రావాలనేది ఆయన ప్లాన్ చేశారు. అమరావతి అనేది ఒక వండర్ఫుల్ సిటీ అండి, వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పొచ్చు. ఎలా అంటే సింగపూర్ గవర్నమెంట్ రిలేటెడ్ అసోసియేట్స్ దాన్ని ప్లాన్ చేయటం జరిగింది. 35,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ రైతులు ఇచ్చున్నారు. అలాగే గవర్నమెంట్ ల్యాండ్ 15,000 ఏకర్స్ ఉంది. అంటే టోటల్ అమరావతి ల్యాండ్ బ్యాంక్ 50,000 ఏకర్స్ ఉంది. అమరావతికి అతి పెద్ద స్ట్రెంగ్త్ 50,000 ఏకర్స్ ల్యాండ్ బ్యాంక్ అనేది. డిజైన్ కూడా వరల్డ్ క్లాస్ డిజైన్. 7 సిటీస్ వస్తాయి విత్ ఇన్ ద కోర్ రీజన్. విత్ ఇన్ ద కోర్ రీజన్ అంటే 200 స్క్వేర్ కిలోమీటర్స్లో హెల్త్ సిటీ అని, ఎంటర్టైన్మెంట్ సిటీ అని. ఇది ఇలా ఎందుకు డిజైన్ చేశారంటే ఎక్కడా కూడా కంజెషన్ లేకుండా, ఎక్కడా కూడా మిక్సింగ్ లేకుండా ఏ సిటీకి ఆ సిటీ డివైడ్ చేయటం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో డిజైన్ చేయటం జరిగింది. ఇది అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం సింగపూర్ ఆఫ్ ఇండియా, లేకపోతే అలా పోల్చొచ్చు దాన్ని, ఒక ఎకనామిక్ ఇంజన్ లాంటి సిటీ అయితే క్రియేట్ అవుతుంది. బట్ ఇట్ టేక్స్ సమ్ టైం అండి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఓవర్ నైట్ జరగదు. ఇట్ టేక్స్ సమ్ టైం. నిర్మాణానికి 400 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు కొంచెం టెక్నాలజీ మారింది కాబట్టి మేబీ 15 years, 20 years, 30 years. మన హైదరాబాద్ తీసుకుంటే లాంగ్ టర్మ్ గుడ్ గవర్నమెంట్ 25-30 years నుంచి అందరూ కృషి చేస్తే ఈ లెవెల్కి వచ్చాం. అమరావతి కూడా అంతే. లాంగ్ టర్మ్ గుడ్ గవర్నెన్స్, విజనరీ లీడర్స్ కావాలి. అలా జరిగితే మాత్రం అద్భుతమైన సిటీగా అమరావతి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సిటీ అవుతుంది. అసలు సిటీ కన్స్ట్రక్ట్ చేయటం సాధ్యమా అని వాదించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దానికి నా సమాధానం ఏంటంటే కొత్త సిటీస్ కన్స్ట్రక్ట్ చేయటమే ప్రజెంట్ ట్రెండ్. లాస్ట్ 10-15 years నుంచి మనం చాలా సిటీస్ చూస్తున్నాం. మన ఇండియాలోనే గిఫ్ట్ సిటీ, నాగసాకి సిటీ, ఇలా చాలా సిటీస్ కన్స్ట్రక్ట్ చేశాము. దుబాయ్, సింగపూర్ మనకన్నా తక్కువ రిసోర్సెస్తో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇవాళ అవి వరల్డ్నే అట్రాక్ట్ చేస్తున్నాయి. దుబాయ్ అనేది రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ అయింది వరల్డ్కి. అలాగే అమరావతి కూడా ఇట్స్ పాసిబుల్ అంటే, కాకపోతే లాంగ్ టర్మ్ గుడ్ గవర్నెన్స్ అండ్ అందరి సపోర్ట్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ సపోర్ట్ కావచ్చు, డెఫినెట్గా అమరావతి అయితే ఒక మంచి సిటీ అవుతుంది. ఇక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్కి వస్తే అమరావతిలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీకు బ్యాకప్ ఉండాలండి. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనే దృష్టిలో పెట్టుకునే చేయండి. ఈరోజు ఇన్వెస్ట్ చేసాము 1 year 2 yearsలో రిజల్ట్స్ రీప్ చేద్దామని ఆశించి అయితే చేయొద్దు. రావు అని నేను అనట్లేదు, దెర్ ఈజ్ స్కోప్. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ దృష్టిలో చేస్తే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. ఎందుకు అంటే డెవలప్మెంట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టెప్ బై స్టెప్ జరుగుతుంది డెవలప్మెంట్, ఎప్పుడూ కూడా ఓవర్ నైట్ జరగదు. రియల్ ఎస్టేట్ పారామీటర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అంటే రియల్ ఎస్టేట్ ల్యాండ్ ప్రైజెస్ పెరగాలి అంటే ఏ ఫ్యాక్టర్స్ కావాలి? ఫస్ట్ థింగ్ లొకేషన్, నెక్స్ట్ కనెక్టివిటీలో కూడా మల్టిపుల్ కనెక్టివిటీ ఉండాలి. అలాగే మేనేజ్డ్ హైవేస్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ORR ఏదో ఒకటి ఉండాలి. అలాగే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉండాలి. ఎంప్లాయ్మెంట్ స్కోప్ అది స్లోగా వస్తుంది, ఎట్ ఏ టైం రాదు కదా. IT కావచ్చు, ఫార్మా కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ హబ్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ కావచ్చు, ఏదో ఒకటి అక్కడ రావాలి. అన్ని చోట్ల IT వస్తుందని నేను అనట్లేదు. సంథింగ్ ఎంప్లాయ్మెంట్ సృష్టించగల ఇండస్ట్రీ అక్కడ రావాలి. దానికోసం గవర్నమెంట్ ఆల్రెడీ ఎఫర్ట్స్ పెడతా ఉంది. అలాగే పాపులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకుంటే ఇయర్లీ 5,000 పాపులేషన్ ఇక్కడికి మైగ్రేట్ అవుతున్నారు. అంటే అర్బన్ పాపులేషన్ పెరుగుతూ ఉంది, డెన్సిటీ కూడా పెరుగుతూ ఉంది.
అర్బన్ పాపులేషన్ అండ్ పాపులేషన్ డెన్సిటీ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ల్యాండ్ ప్రైజెస్. ఇప్పుడు అమరావతిలో ల్యాండ్ ప్రైజెస్ పెరగాలంటే అగైన్ పాపులేషన్ పెరగాలి, పాపులేషన్ డెన్సిటీ కూడా పెరగాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్, ఎలివేటెడ్ కారిడార్స్ కావచ్చు, కనెక్టింగ్ రోడ్స్ కావచ్చు, ఆ కోర్ రీజియన్లో డెవలప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ జరగాలి. ఇవి జరుగుతూ ఉంటే వాటికి ప్యారలల్గా ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి. వీటన్నిటిని బీట్అవుట్ చేసి పెరిగే ల్యాండ్ ప్రైజెస్ స్టాండ్ ఆన్ అవ్వు, స్టిక్ ఆన్ అవ్వు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ డౌన్ ట్రెండ్లోకి వస్తాయి. సో ఆ రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీ మీకుంటే కోర్ రీజియన్లో ఇన్వెస్ట్ చేసుకోండి, లేకపోతే ఆ 29 విలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక 10 years మర్చిపోండి. లేదు, ఆ రిస్క్ బేరింగ్ కెపాసిటీ నాకు లేదు, నాకు ఇమీడియట్ రిజల్ట్స్ కావాలి, 3 yearsలో 4 yearsలో నాకు ఏదైనా అవసరం రావచ్చు, నేను సేల్ చేసుకోవాలి అంటే దానికి కూడా ఒక ఆప్షన్ ఉంది. అమరావతి లొకేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. విజయవాడ గుంటూరుకి మిడిల్లో ఉంటుంది. ఇండియాలోనే బూమింగ్ 2 tier cities విజయవాడ అండ్ గుంటూరు, పొటెన్షియల్ సిటీస్, బిజినెస్ సిటీస్. సో విజయవాడ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. 20,000 25,000లో మీకు మంచి రేరా అప్రూవ్డ్ లేఅవుట్స్లో ఫ్లాట్స్ దొరుకుతున్నాయి, రెడీ టు కన్స్ట్రక్ట్ అన్నట్టు. లేదు ఇంకొంచెం వెయిట్ చేయగలనంటే ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్, గన్నవరం లాంటి ప్లేసెస్ ఉన్నాయి. ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అలాగే బందర్ రోడ్ తీసుకుంటే మచిలీపట్నం వరకు, ఈరోజు మచిలీపట్నం పోర్ట్ డెవలప్ అవుతూ ఉంది. అక్కడ వరకు మనం ఒక మంచి లొకేషన్ ఐడెంటిఫై చేసి యాజ్ పర్ యువర్ బడ్జెట్ రిక్వైర్మెంట్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే గుంటూరు గురించి అందరికీ తెలిసిందే, పొటెన్షియల్ సిటీ, ఆటోమొబైల్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, స్టేట్ మొత్తానికి ఫైనాన్షియల్ హబ్ లాంటిది గుంటూరు. అక్కడి నుంచే చాలా ఇండస్ట్రీస్కి ఫైనాన్స్ వస్తూ ఉంటుంది. గుంటూరు చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసుకోండి, రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఈ విజయవాడ గుంటూరు దగ్గర మీరు ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, రియల్ ఎస్టేట్లో వన్ థింగ్ మనం అర్థం చేసుకోవాలంటే రిపిల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. రిపిల్ ఎఫెక్ట్ అంటే ప్రజెంట్ మనం ఈ కాలనీలో ఉన్నాం. ఈ కాలనీ నేమ్ బిఎన్ఆర్ హిల్స్లో మీకు ఫ్లాషీ బిల్డింగ్స్ వస్తే, ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే పక్కన ఉన్న కాలనీస్లో కూడా ప్రైజెస్ పెరుగుతాయి. ఎందుకంటే దీని రిపిల్ ఎఫెక్ట్ అక్కడ ఉంటుంది. ఇది అర్థం అవటం కోసం ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. అలాగే అమరావతి డెవలప్ అవుతూ ఉంటే ఆ రిపిల్ ఎఫెక్ట్ విజయవాడ మీద ఉంటుంది, గుంటూరు మీద ఉంటుంది. అమరావతి డెవలప్ అవుతుందంటే విజయవాడలో ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి, గుంటూరులో ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఇంకా చాలా 2 tier సిటీస్ ఉన్నాయి. అక్కడ తెనాలి లాంటి సిటీస్ ఉన్నాయి, అవనిగడ్డ లాంటి సిటీస్ ఉన్నాయి. అలాగే విజయవాడకి అటాచ్డ్గా పేరుకే విలేజెస్ కానీ విజయవాడలో మిక్స్ అయిపోయిన విలేజెస్ ఉన్నాయి. స్కోప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంది. అలా ఇన్వెస్ట్ చేసుకోండి. ఏది మీకు రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ లేవు, 1-2 yearsలో మీరు సేల్ చేసుకోవాలి, ఎంతో కొంత ప్రాఫిట్ రీప్ చేయాలి అంటే ఇది మార్గం. ఇంకొక ప్రికాషన్ కూడా తీసుకోవాలండి. అమరావతి క్యాపిటల్గా అనౌన్స్ చేసిన తర్వాత, లేదంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వచ్చిన తర్వాత ల్యాండ్ ప్రైజెస్ ఒక్కసారిగా బూమ్ అప్ అవటం జరిగింది. ఇదేంటంటే సెంటిమెంటల్ కాన్సెప్ట్. ఏదన్నా ఒక పెద్ద డ్రాస్టిక్ చేంజ్ జరిగినప్పుడు అబ్నార్మల్గా ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఇది ఆర్గానిక్ గ్రోత్ కాదు. సో ఈ ప్రైజెస్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే అగైన్ ద సేమ్ థింగ్, రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీ, ఎక్సెస్ మనీ మీ దగ్గర ఉండాలి. కొంచెం ప్రైస్ ఎక్కువైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 10,000 ఉందంటే స్క్వేర్ యార్డ్, ఈ గవర్నమెంట్ రాకముందు 15,000 అయింది. ఇట్స్ ఓకే, మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ 10,000 40,000 50,000 అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు డోంట్ ఇన్వెస్ట్. హెచ్ఎన్ఐస్ దే కెన్ ఇన్వెస్ట్. వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కోసం కొంటారు కాబట్టి ఆ రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు అనేదే ఇంపార్టెంట్. అమరావతిలో ఇన్వెస్ట్ చేయకూడదు అనే ఫ్యాక్టర్ లేనే లేదు. ఎందుకంటే అమరావతి ఇప్పుడైతే పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ, ఇది ఇంకా మారటం అనేది జరగని పని.